అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈరోజు కథ ఈవిల్ లవ్ పార్ట్ 40. టెర్రరిస్టులు ఉన్న ప్లేస్కి అర్ధరాత్రి బయలుదేరాడు అద్వైత్ నంద. ఇక వాళ్ళు సరిగ్గా ఎక్కడ ఉన్నారో వాచ్ కెమెరాలో చూస్తూ స్పై చేస్తున్నాడు. మంచి టైం కోసం వాళ్ళందరూ ఇండియాలోకి ఎలా చొరబడదామా అని స్కెచ్ వేస్తున్నారు. వాళ్ళ ప్లాన్ అర్థమైనట్లుగా ఈవిల్ స్మైల్ ఇచ్చాడు నంద. ఇక ఏం చేయాలో మైండ్లో స్కెచ్ వేసిన వాడిలా కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాడు. అద్వైత్ వెళ్ళిన రోజు నుండే వేట మొదలెట్టాడు. ఇక బ్లాక్ డ్రెస్, ఫేస్కి బ్లాక్ కలర్ పూసుకొని నార్మల్గా నడుచుకుంటూ చీకటిగా ఉన్న వాళ్ళ మకాంకి చేరుకున్నాడు అద్వైత్. టెర్రరిస్టులు బార్డర్ నుండి ఢిల్లీకి బయలుదేరదామనుకుని మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసుకున్నారు అప్పటికప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ ఇండియా ఆర్మీ బరిలోకి దిగింది అని ఇన్ఫర్మేషన్ అందింది వాళ్ళకి. ఇండియన్ ఆర్మీని మిస్గైడ్ చేసి ఢిల్లీలో చొరబడి ఎక్కువ రద్దీ ఉన్న ప్లేస్లలో బాంబు పెట్టాలని ప్లాన్ చేశారు. ఇక అద్వైత్ బాబు ఆల్రెడీ బరిలోకి దిగిన విషయం వీళ్ళకి తెలీదాయే. ఇక మెల్లగా లోపలికి వెళ్ళిన అద్వైత్ వాళ్ళకి కనిపించకుండా చీకట్లో నిలబడ్డాడు. ఎవరో ఒకరు వాష్రూమ్ కని అలా బయటికి వచ్చిన వాళ్ళని చేజెక్కించుకొని వాడి మెడ విరిచి ప్రాణం పోకుండా చేసి పక్కన పడేశాడు. ఇక ఒక్కొక్కడిని స్పృహ తప్పేలా డ్రగ్ ఇచ్చి ట్రక్లో వేశాడు అద్వైత్. అలా 100 మందిని చాకచక్యంగా పట్టుకొని అక్కడి నుండి వాళ్ళు ఉన్న ప్లేస్ నుండి బార్డర్కి వెళ్ళేసరికి తెల్లారింది. అలా అద్వైత్ ధైర్యానికి మెచ్చుకోక ఉండలేకపోయారందరూ. ఒక్కొక్కడిని తీసుకెళ్లి రూమ్లో పడేస్తుండగా సడన్గా అద్వైత్ వీపులో బుల్లెట్ దింపాడు ఒకడు. అయినా కానీ ధైర్యం చెడకుండా కింద పడిపోతున్న అద్వైత్ బ్యాలెన్స్ చేసుకొని నిలబడి అతడి పాకెట్లో నుండి గన్ తీసి షూట్ చేశాడు. కాసేపు ఫైరింగ్ జరిగింది. అందులో ఇండియన్ ఆర్మీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఆల్మోస్ట్ అందరినీ లోపల పడేశాడు అద్వైత్. యు ఆర్ ద బెస్ట్ సోల్జర్ ఇన్ ఇండియా అంటూ ప్రశంసలు పొందాడు అద్వైత్ నంద. ఇక బుల్లెట్ తగిలిన అతనికి ట్రీట్మెంట్ చేశారు. ఆ నొప్పిని కూడా లెక్క చేయకుండా తన డ్యూటీని నిర్వర్తిస్తున్న అద్వైత్ని చూసి చాలా గర్వపడ్డారందరూ. ఇక ఆర్మీ ఆఫీస్ నుండి టెర్రరిస్టులని బంధించిన ప్లేస్కి వెళ్తున్న అద్వైత్ ఒక్కసారిగా హా అన్న వాయిస్ వినిపించి వెనక్కి తిరిగి చూశాడు. అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఎదురుగా పెళ్లి కూతురు రెడ్ కలర్ చీరలో నేల మీదకి కుప్పకూలిపోతూ కనిపించింది. క్షణాల్లో ఆమెను చేరి జ్వాల అంటూ అరిచాడు. ఇప్పుడు ఇది చెప్పాలంటే జ్వాల అక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. పెళ్లి మండపంలో మంత్రాలు చదువుతున్నాడు పంతులు గారు. అద్వైత్ గురించి ఆలోచిస్తున్న ఆమెకి అతను నిన్నటి నుండి కనిపించకపోవడంతో వెతకడం మొదలుపెట్టింది. అటు ఇటు దిక్కులు చూస్తున్న జ్వాలని గమనించాడు మిశ్రా. ఏమైంది, అంత కంగారుగా కనిపిస్తున్నావు? మీ ఫ్రెండ్ ఎక్కడా అనింది. అవును, వాడు నాకు నిన్నటి నుండి కనిపించట్లేదు. అవునా, అతను ఎక్కడికి వెళ్ళాడు? తెలుసుకుంటాను, పెళ్ళి జరగనివ్వు జ్వాల అంటున్న అతడిని షార్ప్గా ఓ చూపు చూసింది. ఇక ఆమె చూపులకి తడబడ్డాడు మిశ్రా. అంత పవర్ఫుల్గా ఉన్నాయి. మరి నా కళ్ళ ముందు అద్వైత్ సార్ ఉంటేనే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నేను ఈ పెళ్ళి చస్తే చేసుకోను అంటూ పీటల మీద నుండే లేచి నిలబడింది. చూస్తున్న బంధువులంతా ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు ఉండిపోయారు. జేమ్స్ దగ్గరికి వచ్చి ఏమైంది మేడం, ఎందుకలా లేచారు? కూర్చోండి అంటుంటే ఏంటి కూర్చునేది, మీ సార్ ఎక్కడా? సార్తో పనేంటి మేడం? అచ్చా, ఈ పెళ్ళి మీ సారే కదా ఫిక్స్ చేసింది, ఐ వాంట్ హిమ్ అంటూ అరిచింది. ప్లీజ్ మేడం, చెప్పేది ఒక్కసారి వినండి. నేను వినను. అద్వైత్ సార్ నా కళ్ళ ముందు ఉంటేనే తాళి కట్టించుకుంటాను అంటున్న జ్వాల మాటలకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అతనికి. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? చెబుతారా, నేనే తెలుసుకోవాలా అంటూ అక్కడి నుండి వెళ్తున్న జ్వాలని మేడం ప్లీజ్ చెబుతాను అన్నాడు జేమ్స్. ముందుకు వెళ్ళేదల్లా అక్కడే ఆగింది. ఇక అద్వైత్ ఎక్కడికి వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పాడు జేమ్స్. తెలుసుకున్న జ్వాల క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి బయలుదేరి అద్వైత్ ఉన్న ప్లేస్కి చేరుకుంది. ఆమెను ఎంత అడ్డుకున్నా అతన్ని చూడనివ్వకపోతే ఇక్కడే కాల్చుకొని చచ్చిపోతాను అని బ్లాక్మెయిల్ చేసింది. ఇక అద్వైత్ ఉన్న ప్లేస్కి చేరుకున్న జ్వాల ఎదురుగా గన్ గురిపెట్టిన వాడిని చూసి ఎక్కడ అద్వైత్ని చంపుతారో అని అతన్ని తప్పించడానికి పరిగెత్తుకుంటూ వచ్చిన జ్వాలకి బుల్లెట్ తగిలి కింద పడిపోయింది. హా అన్న ఆమె అరుపుకి తల తిప్పి వెనక్కి చూశాడు అద్వైత్.
నేల మీద ఒరుగుతున్న జ్వాలని చూసి ఒక అంగలో చేరుకొని చేతిలోకి తీసుకున్నాడు. క్షణాల్లో నాకు పెళ్లి చేసి మీరు శాశ్వతంగా వెళ్ళిపోదామని వచ్చారా సార్? బట్ నేను మిమ్మల్ని చావనివ్వను. మీ అవసరం ఈ దేశానికి ఎంతో ఉంది. మీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డు అంటున్న ఆమె మాటలకి, జ్వాల ప్లీజ్ అలా మాట్లాడకు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరు నిన్ను తీసుకొచ్చారు? అంటూ అరుస్తున్న అద్వైత్ని నవ్వుతూ చూస్తూ, నన్ను ఇక్కడికి నా మనసు తీసుకొచ్చింది సార్. ఎందుకంటే నా మనసులో మీరు మాత్రమే నిండిపోయి ఉన్నారు. మీకు ఏం జరిగినా నా మనసుకు తెలిసిపోతుంది. ఇక నా గురించి టెన్షన్ పడనవసరం లేదు. మీరు మీ పని హాయిగా చేసుకోవచ్చు. ఎప్పుడు మీ వెంట ప్రేమ ప్రేమ అంటూ విసిగించాను. ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా వర్క్ చేసుకోండి అంటున్న జ్వాల చెంపపై చిన్నగా స్లాప్ ఇచ్చి, ఆర్ యు మ్యాడ్? ఇంత డేంజరస్ ప్లేస్కి వస్తారా ఇడియట్? అసలు ఎందుకే ఇలా నా ప్రాణాలు తీస్తున్నావు? నీకేం పాపం చేశాను? కనీసం పెళ్లి చేసుకుని ప్రాణాలతోనైనా హ్యాపీగా ఉంటావని వదిలేసి వచ్చాను. నన్ను పెళ్లి చేసుకుంటే నాతో పాటు నిన్ను కూడా చంపేస్తారే? ఎందుకు నా మనసుని అర్థం చేసుకోకుండా ఇంత పిచ్చిగా ఆలోచించావు జ్వాల? ఎందుకు నా గుండెని ఇలా ముక్కలు చేస్తున్నావు? అంటూ బాధపడుతున్న అద్వైత్ని చూసి, సారీ సార్, ఇంకో జన్మంటూ ఉంటే మీకు మీ హ్యాపీనెస్కి దూరంగా ఉంటాను. ఈ జన్మలో నన్ను క్షమించండి. ఇప్పటి నుండి అయినా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతున్నాను అని శ్వాస ఎక్కువగా తీస్తూ ఉంటే, ఆదర్శ్ అంటూ అరిచాడు. అతను అలా అరవగానే క్షణంలో వాటర్ బాటిల్తో ప్రత్యక్షమయ్యారు. ఇక వెంటనే ఆమెకు నీళ్లు తాగించి చెంపలపై తడుతూ ఉంటే కళ్ళు మూస్తూ ఉంది జ్వాల. జ్వాల ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్, కళ్ళు మూస్తే దెబ్బలు పడతాయి అంటూ బెదిరిస్తూ ఆమెను ఎత్తుకొని పరిగెడుతున్నాడు అద్వైత్. మీరిలా నా కోసం తాపత్రయపడుతుంటే చాలా నచ్చింది అనింది ఒక్కో మాట కష్టంగా పలుకుతూ. నేను పోతానని బాధపడుతున్నారా సార్? పోనివ్వండి, నా గొడవ వదిలిపోతుంది అంటున్న ఆమె మాటలకి చంపేసేలాగా చూస్తూ, ఇప్పుడు కోపం తెచ్చుకునే టైం కాదని ఆమెను మాట్లాడిస్తూనే హాస్పిటల్కి బయలుదేరారు. చివరిసారిగా మీతో ఒక్క మాట చెప్పాలనుంది అనింది. చెప్పు అన్నట్లు చెమ్మచేరిన కళ్ళతో చూస్తూ ఉన్నాడు. చాలామంది చాలాసార్లు చెప్పుకునే మాట, ఐ లవ్ యూ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అంటూ అతడి మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరగా అనుకొని నుదుటి మీద పెదవులు తాకించి కళ్ళు మూసింది జ్వాల. ఆమె నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో జ్వాల అన్నాడు. అద్వైత్ భూమి కూడా స్తంభించిపోయినట్లు అనిపిస్తుంటే ఆమెను ఎత్తుకొని అక్కడే కూలబడిపోయాడు. మిగతా ఆఫీసర్స్ అద్వైత్ని చేరుకొని తన చేతిలో ఉన్న జ్వాలని అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్కి బయలుదేరారు. అద్వైత్ బొమ్మలా మారిపోయాడు. ఆమె చనిపోయింది అన్న ఊహ అతడి బ్రెయిన్ని పనిచేయకుండా చేసింది. అద్వైత్ సార్ అంటూ తడుతున్నారు. అతన్ని పలకలేదు అద్వైత్. ఫస్ట్ టైం అతన్ని ఆ పొజిషన్లో చూడడం. ఇక హాస్పిటల్ రానే వచ్చింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా జ్వాలని ఫాస్ట్గా లోపలికి తీసుకొని పరిగెత్తారు. డాక్టర్ అంటూ అరిచారు. అతని క్యాబిన్లో ఉన్న డాక్టర్ వాళ్ళ అరుపులకి పరిగెత్తుకుంటూ వచ్చి స్ట్రెచర్పై ఉన్న జ్వాలని చూసి రిస్ట్ పడుకున్నాడు. టెన్షన్గా డాక్టర్ని చూస్తూ ఉన్నారు, ఏం చెబుతాడా అని. నో మోర్ అన్నట్లు తల తిప్పి చూశాడు డాక్టర్. అతను అలా చెప్పగానే ఒక్కసారిగా అందరూ ఫ్రీజింగ్ పొజిషన్కి వచ్చేశారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.